నోటి దురద అరెస్టుల వరకు తీసుకొచ్చిందా? తనకు రాజకీయ భిక్ష పెట్టారనే కనీస ఆలోచన లేకుండా ఏకంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసభ్యంగా తోలనాడారు. ఇప్పుడు ఆ పాపం ఫలితం వల్లభనేని వంశీ అనుభవిస్తున్నాడని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. చేసిన పాపం ఊరికే పోదంటున్నారు. ఏనాడు రాజకీయాల జోలికి రాని భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలే వైసీపీ ప్రభుత్వ పతనానికి దారి తీశాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అండ చూసుకుని ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని కనీస మర్యాద కూడా లేకుండా మాట్లాడారు. లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. అందుకే టీడీపీ కార్యకర్తలు కొడాలి నానిని అప్పట్లో బూతుల మంత్రి అనేవారు. ఇక వల్లభనేని వంశీ మరింత దిగజారి ఏకంగా ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇవే వ్యాఖ్యలను అసెంబ్లీలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు చేయడంతో చంద్రబాబు అసెంబ్లీలో తన కార్యాలయంలో కంటతడి పెట్టారు. తాను కౌరవ సభకు ఇక రానని, గౌరవ సభగా మారిన తర్వాతే వస్తానని ప్రకటించారు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తన సతీమణిని అవమానపరిచిన తీరును వివరించి బిగ్గరగా ఏడ్చేశారు. చంద్రబాబు రోదించడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇదంతా వల్లభనేని వంశీ నోటి దురదతోనే వచ్చిందని టీడీపీ కార్యకర్తలు, నేతలు విమర్శించారు. ఆ తర్వాత గన్నవరంలో రాజకీయాలు మారిపోయాయి. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిపోయారు. ఈ క్రమంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. అయితే గన్నవరం తన అడ్డా అని, ఇక్కడ యువగళం పాదయాత్ర ఎలా జరుగుతుందో చూస్తానని వల్లభనేని వంశీ హెచ్చరించారు. అటు ఆయన అనుచరులు గన్నవరం దందాలు నిర్వహించారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇదే సమయంలో కొడాలి నాని కూడా రెచ్చిపోయారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, లోకేష్ పై కూడా కారు కూతలు కోయడంతో తెలుగుదేశం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. యువగళం పాదయాత్రలో లోకేష్ గన్నవరంలోనే ఛాలెంజ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై విచారణ జరిపి శిక్షిస్తామని ప్రకటించారు. గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్రపై దాడి చేయడమే కాకుండా పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయించారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున గొడవ చెలరేగింది. చివరకు వంశీ నోటి దురద అరెస్టుల వరకు తీసుకువచ్చింది. వంశీ అరెస్టుతో ఇక టీడీపీ కార్యకర్తలు, నేతల దృష్టి కొడాలి నానిపై పడింది. ఆయన పని కూడా పట్టాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు దందా నడిపారని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. అలాగే తన అనుచరుల ద్వారా పనికి ఆహార పథకం డబ్బులు కొంతమంది లబ్ధిదారుల ఖాతాలో వేయించి డ్రా చేయించారని కూడా కంప్లైంట్స్ అందాయి. లబ్ధిదారులుగా అమాయకులను చేర్చి వారి ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నారని, పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడంతో వారికి జీఎస్టీ నోటీసులు వచ్చాయి. తమకు సంబంధం లేకున్నా నోటీసులు రావడం ఏమిటని వారు గగ్గోలు పెట్టారు. ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇందులో 100 కోట్ల రూపాయల మేరకు నాని అనుచరులు డ్రా చేసుకున్నారని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. దానిపై ఏసీబీ లేదా సిఐడి విచారణకు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.